నల్లగొండ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. చిట్యాల, రామన్నపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ప్రజలను, రైతులను తీవ్రంగా నష్టపరిచింది. చెట్లు నేలకూలడం, విద్యుత్ స్తంభాలు ధ్వంసం కావడం, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం, పంటలు దెబ్బతినడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిట్యాల మండల కేంద్రంతో పాటు శివనేనిగూడెం మరియు రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలుల ప్రభావంతో భారీ వృక్షాలు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చిట్యాల మున్సిపాలిటీలో అనేక ఇళ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అకాల వర్షం రైతులను మరింతగా కుంగదీసింది. మామిడి తోటలలో చెట్లు నేల కొరిగి మామిడికాయలు పూర్తిగా రాలిపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. నిమ్మ తోటల్లో కూడా చెట్లు ఒరిగిపోవడంతో నిమ్మ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రామన్నపేట మండలం జనంపల్లిలో పిడుగుపాటుకు ఒక ఎద్దు మృతి చెందింది. కల్లాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు ఈదురు గాలులకు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు. నల్లగొండ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. చిట్యాల, రామన్నపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ప్రజలను, రైతులను తీవ్రంగా నష్టపరిచింది. చెట్లు నేలకూలడం, విద్యుత్ స్తంభాలు ధ్వంసం కావడం, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం, పంటలు దెబ్బతినడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిట్యాల మండల కేంద్రంతో పాటు శివనేనిగూడెం మరియు రామన్నపేట మండలం జనంపల్లిలో రాత్రి కురిసిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలుల ప్రభావంతో భారీ వృక్షాలు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చిట్యాల మున్సిపాలిటీలో అనేక ఇళ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అకాల వర్షం రైతులను మరింతగా కుంగదీసింది. మామిడి తోటలలో చెట్లు నేల కొరిగి మామిడికాయలు పూర్తిగా రాలిపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. నిమ్మ తోటల్లో కూడా చెట్లు ఒరిగిపోవడంతో నిమ్మ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రామన్నపేట మండలం జనంపల్లిలో పిడుగుపాటుకు ఒక ఎద్దు మృతి చెందింది. కల్లాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు ఈదురు గాలులకు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతున్న రైతులు ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.